కరెక్ట్ టైంకి వచ్చేసావే. ఏంటి చూస్తూనే ఉన్నావు? లోపలికి రా. నువ్వు నన్ను ఇంతవరకు శారీలో చూడలేదు కదా, అందుకే ఈ సర్ప్రైజ్. బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. హే, నువ్వు ముందు కూర్చో, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తా. ఓకే ఓకే. తీసుకో. సరే, మెయిన్ మ్యాటర్కి వద్దాం. నేను నైట్ పంపేవి మెసేజ్. అంత కంగారు ఎందుకు? నీకోసమే పొద్దునే లేచి అన్ని రెడీ చేశాను. రా, డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్లోనా? డైనింగ్ టేబుల్ మీద కంఫర్ట్ గా ఉంటుంది. సర్లే, ఏదో కొత్తగా ప్లాన్ చేసి ఉంటావు. ఓకే ఓకే, రా. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే. కూర్చో, తిందుగానే. హే, తిన్నాక ఎలాగే? నిన్ను రమ్మని చెప్పింది అందుకేగా. ఏమన్నావే? మరి నిన్న నైట్ పంపిన మెసేజ్? ఏం మెసేజ్? అదే, ఫ్యామిలీ గోయింగ్ అవుట్, మార్నింగ్ కంఫర్ట్ బిఎఫ్ అన్నావు. అవును, ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కి రమ్మని చెప్పా. బిఎఫ్ అంటే బ్రేక్ఫాస్టా? అవును. సరే, నువ్వు ముందు తిను. నీకోసం నేనే అన్ని రెడీ చేశాను. ఇడ్లీ వడ. ఇడ్లీ వడ తిన్నాక తెల్లారినే 6 గంటలకు లేచి ఆశగా వచ్చా. ఒక్కసారి ఆలోచించవే. నువ్వు ఇలా అడుగుతావని నాకు బాగా తెలుసు. అందుకే నీకోసం పూరి కూడా చేసి పెట్టా. ఇది కూడా తిను. ఇది తెలిసి మాడుతున్నా తెలియకుండా మాడుతున్నా అర్థం కావట్లేదే. ఎలా ఉంది శివ? బాగుంది బాగుంది. ఏమైంది వీడికి? మొత్తం సంకనాకపోయింది. హలో హలో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది. అదే నైట్ డిన్నర్ ఉందా అని. నిన్నింటికి పిలిచింది తప్పైపోయింది. ముందు మీ అమ్మాయిలు డైలాగ్ మార్చాలి. వద్దు వద్దు అనుకుని ఎందుకే బెడ్రూమ్ లో శివ. బుజ్జి, ఇదిగో బిట్టు. ఇరికించాలని చూస్తున్నావా? ఎత్తవా చండాలు పుదాన, నాకు కూడా లేకుండా చేసు. ఏంటి పక్కకొచ్చేసాడు? అంత కష్టపడాల్సి వస్తుంది. సరే, ఇంకా అదేంటండి మీరు వస్తారని నాకు చెప్పనే లేదు. అంటే నేను వస్తున్నట్టు మీకు తెలీదు? మీ నాన్న మీద నాకు తెలియదండి. హడావిడిలో ఐపోడ్ తీసుకురావడం మర్చిపోయాను. వినకపోతే నిద్ర రాదు. దానికి ఎందుకంటే అంత ఫీల్ అవుతున్నారు? ఎవరైనా అడిగితే ఇస్తాడు. ఏంటి కూర్చుని జాగింగ్ చేస్తున్నాడు? ఒక్క నిమిషం. ఒకసారి అయిపోయి వరా. ఏంట్రా? ఈ పాటగారా మైకేల్ జాక్సన్ రేటింగ్ ఇచ్చావు. ఈ అమ్మాయికి రాలేనేస్తున్నావు? ఈ అమ్మాయిరా మామా. తన బాగా పెద్ద ఫ్యాషనిస్ట్ రా. జాగ్రత్త రే, వేసేయగలడు. మీ నాన్న ఏం చేస్తారు? బిజినెస్ మ్యాన్. ఇదిగోండి, ఈ సార్తో నైట్ అంతా ఇక్కడ సెటిల్ అయిపోతుంది. మై ఫేవరెట్ సాంగ్. ఇది ఫేవరెట్ సాంగ్? నాకన్నా ఎవరు మాసుకుంది? ఇక్కడ ఏం చేస్తున్నావు? అది రాడ్ పట్టుకోవడానికి వెళ్ళింది సార్. రాడ్ అక్కడ మాత్రమే లేదురా, నా కళ్ళ చెప్పకెళ్ళి పడుకో. సార్, పాటలు అనుకోగా నేను నిద్ర రాదు సార్. అవును, నీకు పాటలు అనందే నిద్ర రాదు, ఇంకొకటికి పాలు తాగందే నిద్ర రాదు. నీకు అన్ని అరేంజ్ చేయడానికి వచ్చాను నేను మేనేజర్ని. వెళ్ళి పడుకోరా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్ నేను చెప్తాను. నిద్రపోయేటప్పుడు జాగ్రత్త సార్, నెత్తి మీద పడుకోగలరు. ఏమ్మా పూర్తిగా కప్పుకొని పడుకో. వీళ్ళు వచ్చి పాట ఎంత అన్నాడు, ఇంకోటి వచ్చి ఫోటో తెస్తా అంటాడు.
అర్థమైందా? అయ్యో నేనే టెంప్ట్ అయిపోతున్నానే. మేడం ఎక్కడ? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి వాడితో వెళ్ళి తాగొచ్చావో నిజంగా నీతో మాట్లాడు. ఓకే బంగారం, ఇప్పుడు ఎందుకు ఆ డాగును గుర్తు చేస్తున్నావు? ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నిన్ను ఈ యాంగిల్ చూస్తుంటే ఏ మాయ చేసావులో సమంతలా ఉన్నావు. నిజంగానా? ఊరికి నేను చెప్పా, నువ్వు సమంతను అసలు చూడనే లేదా? ఈ హార్ట్ ఏం చెప్తుందో తెలుసా? ప్రియా ప్రియా అని చెప్తుందా? లైట్ ఆఫ్ చెయ్యి, లైట్ ఆఫ్ చెయ్యి అని చెప్తుంది. ఎప్పుడు అదే ఆలోచన. పోరా. బిల్డప్ ఇవ్వకు, నోరు తెరు. ఎంత పెద్ద నోరో నీది. సుందరి నీవు, సుందరి నేను, ఇద్దరు ప్రేమ ఒకటవని. కొత్తగా పెళ్ళైన కేరళ కపుల్లో ఉన్నారు సార్. మీరు ఏసీ ఫస్ట్ క్లాస్ కూపే బుక్ చేసుకుంటే సలసలగా కూల్ గా ఉండేది కదా సార్. నిజమే, కానీ మీరు ఇక్కడే కదా సార్ బుక్ చేశారు. అవును నిజమేగా. మా నాన్న పేరు సార్. పూలు పళ్ళు పాలు అన్నీ ఉన్నాయి. స్వీట్లు ఎక్కడ వస్తున్నాయి సార్? స్వీట్లు వచ్చాకే స్టార్ట్ చేస్తాం. ఐవి టూర్ కు వచ్చారా, హరిమూన్ టూర్ కు వచ్చారా? ఇలా రెచ్చిపోతున్నారు జంట జంటగా. లేచి బెర్తకు పోరా సార్. దాని అమ్మకాయ ఎవడు పడతాడు? లైట్ ఆఫ్ చేసి పడుకోమా. రెచ్చిపోతున్నారు, నన్ను రెచ్చగొట్టేస్తున్నారు. లోపల పో, లోపల పో. జాగ్రత్త ఎక్కించు, జాగ్రత్త కూర్చో. జాగ్రత్త. ఇక్కడ ఆపే. ఏంట్రా బండి కూడా మంది ఆగిందా? రివర్స్ లో ఎక్కిన మందంతా ఏంటి గేట్ తెరుస్తుంది? నేను ఇంట్లో లేనప్పుడు మహేష్ అని వచ్చారా? రే తలుపు కొట్టరా. రే నువ్వు నా పిల్లాన్ని క్లోజప్ లో చూస్తే భయపడిపోతావు. దాక్కుందా? ఇక్కడ దాక్కుంటాను నేను, నువ్వు అక్కడ దాక్కు. నువ్వా? నువ్వేంటి ఈ టైంలో? అయ్యో నేను కాదండి, వసంతే. ఎక్కడా బక్కడు? ఏంటి తలుపు తీయమంటే గుంపుగా వచ్చారు? తాగొచ్చావా? ఇదేంటి కొత్త అలవాటు? మందు తాగడం మా వంశచారం. తాగిన మైకుల్లో ధైర్యంగా మాట్లాడుతున్నావా? ఎవరిని తాగొచ్చాను మామ? మనం తాగొచ్చావా? కరెక్ట్ గా ఉన్నాను. కవిత చెప్తా నేను. ముసలోడికి వంగిపోతుంది నడుము, మీ నాన్నకి చిన్నప్పుడే వంగిపోయాయి. కవిత కవిత కవిత. నీకు ఫ్యూజ్ పోయినా పొగరు తగ్గలేదా? ఎవరికి ఫీజు పోయింది? బల్బులోనే ఫీజు పోయింది. బాడీలో కరెంట్ అలాగే ఉందమ్మా. నీ 2000 నా ముక్కులో పెట్టు, నీ బాడీలో కరెంట్ జుమ్మని వస్తుంది. రా, ఫ్రీ కరెంట్ అమ్మా. దా మీ మామ మీద చేసుకో. వస్తావా రావా? పాత బీరువా అడ్డంగా పెట్టి లోపలికి వెళ్ళమంటే ఎలా వెళ్తారా? తీదాన్ని. బీరువాని గుద్దుకుంటావు, చూస్తున్నారా? వాడెందుకు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? వాడు నా దళపతి. చూసావా? అది కలర్ వచ్చిన విషయాలు ఆడ వెళ్ళిపోమంటున్నావా? నువ్వు రారా, నేను చూసుకుంటా. నీ ఎడంగా లోపలికి వస్తే నేను బయటకు వెళ్ళిపోతా. పొడుగ్గా ఉంటే నూడిల్స్, రౌండ్ ఉంటే బన్ను, అబ్బా అంటే ఫాదరు, అమ్మ అంటే మదర్. రావే పో. కుక్క మామ, కుక్క అందరా కొంతమందిని చూసాం. పెట్టుకుని అప్పుడు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు. బేబమ్మా ఏంటమ్మా చిక్కిపోయా? నువ్వేం చేస్తున్నావు నా బెడ్రూమ్ లో? నైట్ నువ్వేరా తీసుకొచ్చావు? నేను తీసుకొచ్చానా? అమ్మో రే, చిరిగిన చెడ్డీతో నీ పక్కన పడుకున్నానేంట్రా? రే, నేను పరువు గల కుటుంబం నుంచి వచ్చిన వాడ్రా. నన్నేం చేసేవురా పాపాత్ముడా? నా భార్య నేనేం చేయలేదురా. నిన్న నైట్ నువ్వే తాగిన మాత్రం తిట్టి తెరవేశావు. అయ్యో, అందుకేరా నేను ఆ కర్మను తాకుండా మానేసింది. ఒరే, ముందు ఇక్కడ కట్ చేసావు, దాని తర్వాత లవ్ కట్ చేసావు, ఇప్పుడు నా పిల్లాన్ని కూడా కట్ చేయించావు. రే పోతే ఫీల్ అవగరా. మా అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళ అమ్మింటికే కదా. సాయంత్రం కూడా వచ్చేస్తుంది లేరా. మనం ముందే మహేష్ మహేష్ నెత్తుకుదాం, మంత్రం ఎత్తుదాం. ముందే నా భార్యను ఎత్తుకుంటా. రే, లంగాలు వేసుకొని హీరోయిన్ లా చేస్తావు కదరా. నీ ఫ్రెండ్షిపే నాకొద్దు. ప్లీజ్ రా.
నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశాడన్నవాడు. సంతలో అమ్ముడు పోని గేదెవి నువ్వు పిల్లనిచ్చి ఇంటినిస్తే నా చెల్లెనే ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటావురా? పాపిల్లేని బామ్మర్ది, ఇప్పుడు మీ చెల్లి లోపల పిలిచానా? చెప్పుతో కొడతా. తీరా తీసి మాట్లాడు. బామ్మర్ది ఆఫీస్ మేనేజర్ పచ్చి బూతులు తిడతాడు. దింపితే పక్కకి బూతులు వినేసి వస్తా. అమ్మో ఎక్కడ ఇరుక్కుంది. హలో రే మావా, నేను శివ మాట్లాడను రా. ఇక్కడ పెద్ద గొడవైంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? మావా నేనే 3 మూర్ఖుల దగ్గర ఇరుక్కున్నాను రా. ఏయ్ ముందు బయలుదేరారా. నేను ఇంట్లో కొంచెం బిజీగా ఉన్నాను రా. అబ్బచ్చా, నేను ఇంటి బయట ఉన్నాను, నేను లోపలికి వస్తాలే. వద్దు నువ్వు పెట్టి నేనే వస్తా. ఓకే సార్, ఆల్వేస్ దేర్ ఫర్ యూ సార్. సార్ డోంట్ కమింగ్ సార్, ఐ సాల్వ్ ఇట్ సార్. ఓకే సార్, ఎస్ సార్. బామ్మర్ది మా మేనేజర్ వెంటనే రమ్మంటున్నాడు, లేకపోతే బ్యాలెన్స్ నొక్కేస్తాడంట. వెళ్ళమంటారా బామ్మర్ది? ఇంకోసారి నా చెల్లి ప్రాబ్లం అని చెప్పిందో నిన్ను 2గా చీల్చేస్తా. చించడానికి నేనేమో గోచుకుంటా. ఏంట్రా బాగుతున్నావు? ఎరుపు బామ్మర్ది, నీకు కూడా డైలాగ్ ఇచ్చారా? ఏం లేదు బామ్మర్ది, మీ చెల్లిని బాగా చూసుకుంటానంటున్నా. నువ్వేమంటావు చెల్లమ్మా? వాణ్ణి బంగారం వస్తున్నా. చెల్లెమ్మా చెల్లెమ్మా సారీ, నా పెళ్ళామా క్షమించమ్మా. పోవే 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 పెంకి పెళ్ళామా. అయ్యో అయ్యో అయ్యో, 3 ఫైట్ మాస్టర్లు తరుపుతున్నారా? తొందరగా తీరా బండి, పోనీ. పోరా. రే, నేను ఒంటరికి వెళ్ళినప్పుడు ఏదో ప్రాబ్లం అవుతుందా? నువ్వు కూడా నాతో రారా. సంధ్య ఇంటికి మ్యాటర్ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడే వెళ్ళావు, నన్ను ఏమైనా తీసుకెళ్ళావా? దీనికి మటుకు నేను రావాలా? పోరా. సరే ఓకే రా మావా, నేను సిస్టర్తో మాట్లాడుకుంటా. ఎవరు, మన జూలీ సిస్టరా? కాదు మావా, నీ పెళ్ళం. రే నువ్వు దానికన్నా దెయ్యంతోనే మాట్లాడవచ్చు. ఎందుకురా ప్రతి ఒక్కరు నన్నే చంపుతున్నారు? పో. రే ఏంటయ్యా ఇదేరా అడ్రస్? ఇస్తాను చూడరికి. బనీన్ సార్. ఎవరు బాబు మీరు? ఏం కావాలి? సార్ మహేష్ ఇల్లుదేనా? ఒక్క నిమిషం. ఇదిగో తమ్ముడు, నువ్వు బయలుదేరు. ఓకే సార్. ఎవరు తమ్ముడు? మహేషా? అతను ఖాళీ చేసి 3 ఏళ్ళు అయిందే. లోపల ఎక్కడైనా దాక్కున్నాడు, చూసి చెప్పండి సార్. ఏమండి ఆ పిల్లని పిలవండి, డివిడి మార్చేసాడు. హలో బుల్లబ్బాయ్. అది కాదు సార్, మహేష్ పిలంగానే వచ్చేస్తున్నాడు, మంచి బుల్లబ్బాయ్. ఎవరిని చూసారా? సులభ అంటున్నా, మర్యాదగా మాట్లాడు. ఈ అమ్మ మామా అలా కొట్టాడు ఏంట్రా? సార్ మీ మాటిని వాడిని బుల్లబ్బాయి అని పిలిచాను చూడండి. మీరే సార్ అసలైన బుల్లబ్బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరండి? నువ్వా సార్? మీరా? ఈడేంటి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు? మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? ఇదంతా నీ వల్ల వచ్చిన ప్రమోషనే బాబు. మాస్టర్ నుంచి లైబ్రరీ అసిస్టెంట్ గా మార్చేశావు. నేనేం చేశాను సార్? ఎంత అమాయకంగా అంటున్నావురా? ఒకసారి ఆలోచించు. వెళ్ళండి, ఈ వేళతోటి మీరు ఈ కాలేజీని మర్చిపోవాల్సిందే. రండ్రా, ఇండస్ట్రియల్ విజిట్ అరేంజ్ చేసి 4 విషయాలు నేర్చుకుంటారని మిమ్మల్ని బెంగళూరుకు పంపితే ఊళ్ళో ఉన్న చెత్త పనులను చేసి అమాయకులు ఇప్పుడు నా ముందొచ్చి నిలబడుతున్నారా? అది కాదు సార్, ఏం జరిగిందంటే మీరింకేం మాట్లాడదు. మీ ఇద్దరి టీసీ రెడీగా ఉంది. మీ పేరెంట్స్ తీసుకొచ్చి మీ టీసీలు తీసుకొని వెళ్ళిపోండి. మేము టీసీ తీసుకుంటాం కానీ మీరు ఇది తీసుకోండి సార్. వాట్ ఈస్ దిస్? ఈవీ గారి కితకితలు బాగున్నాయా సార్? ఐ కాంట్ బిలీవ్ దిస్. సార్ వాచ్మెన్ అందరినీ లెక్చరర్లను చేస్తే ఎలా ఉంటుంది సార్? కాలేజీలో మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ ఇద్దరు క్లాస్కి వెళ్ళండి, ఇది నేను చూసుకుంటాను. బాగా చూడండి సార్. అదే నేను చూసుకుంటాను సార్. ఉంటా సార్. మా జీవితాలతో ఆడుకున్నారు కదా సార్. ప్రిన్సిపల్ లోపల పిలుస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఫాలో మీ. పద. సిగ్గుపడకుండా రండి. ప్రిన్సిపల్ గారు మన మనిషి. మేడం లోపలికి వచ్చినప్పుడు తలుపేసి రావాలి. ప్రిన్సిపల్ గారు చాలా డిసిప్లిన్ మనిషి. దుమ్ము లేపేశారండి. దుమ్ము లేపానా? ఏంటయ్యా ఇది? సూపర్ గా ఉంది. సూపరా? ఏంటయ్యా ఈ చండాలం? సార్ నేను మేడం ఉన్నాం. నేనా? అడుగుతావేంటయ్యా? సార్ బస్సు కుదుపుల్లో జరిగి ఉంటుంది సార్. ఓయ్ మేడం, ఏంటి సార్ ఇదంతా? మన ఇద్దరికి వచ్చిన సత్య సోదరు చూసారా? ఏనాడైనా నేను మిమ్మల్ని కౌగులించుకున్నానా, లేక మీరే నన్ను కౌగులించుకున్నారా? ఎదురుగా చేస్తున్న పని అదే. బుద్ధి లేదా సార్? ఈ రోజు నుంచి నువ్వు లైబ్రరీ ఇన్ఛార్జ్. సారీ సార్, నా వల్లే మీకు ఈ స్థితి వచ్చిందని తెలిసాక బాధగా ఉంది. అప్పుడు జరిగిన కష్టాలు మర్చిపో. ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. సార్, నేను చదివిన బ్యాచ్ స్టూడెంట్స్లో మహేష్ అని పేరు గల వాళ్ళందరూ అడ్రస్లు కొంచెం కావాలి సార్. అవన్నీ నీకెందుకు? సార్ చాలా ఇంపార్టెంట్ విషయం సార్, ఒక పర్సనల్ మ్యాటర్. నీ పర్సనల్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాదు నేను ఇక్కడ ఉన్నదే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే సార్, అయితే నేను సుందరమానంతో మాట్లాడుకుంటా. ఉండవయ్యా, ఉన్న ఈ ఉద్యోగాన్ని కూడా ఎసరు పెట్టకో. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయి. ఏదవ్వ గొడవ, ప్రతి ఓడు బెదిరించడమే. ఇదిగో
నువ్వు అడిగిన మహేష్ పేరున్న వాళ్ళ లిస్టు. బయలుదేరు బాబు. నువ్వు ఇంక నన్ను చూడటానికి రాకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి వీడి వల్ల సస్పెండ్ అయితే వాచ్మెన్ పోస్టే, అంతకంటే రిటైర్ అయిపోవడం